అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగారం వెండి ధరలు దిగొస్తున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా ఒక్కసారిగా ధరలు పెరుగుతున్నాయి. ఒకేసారి ధరలు తగ్గిపోతున్నాయి. ఈ విధంగా మార్కెట్‌లో ఎందుకు మార్పులొస్తున్నాయి? భవిష్యత్తులో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏంటి అనేది తెలుసుకుందాము. మనతో పాటు ఆర్థికవేత్త డాక్టర్ జీవీ రావు గారున్నారు. ఒకసారి ఆయనతోనే మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ వారం 10 రోజులలోనే ఎప్పుడూ చూడని విధంగా మార్పులని, హెచ్చుతగ్గులని చూస్తున్నాము. ఎందుకు అంటారు? అయితే ప్రధానంగా మనం ఇప్పుడు బంగారం, వెండి విషయాల్లో ఇలా విపరీతంగా పెరిగిన తర్వాత తగ్గటం అనేటువంటిది మొదటిసారి చూస్తున్న పరిణామం కాదు. 2008 సంవత్సరం నుంచి మనం గమనిస్తే కూడా వెండి మనం ఔన్స్ పరంగా చూస్తే డాలర్స్‌లో $8 నుంచి $50 పెరిగి, తర్వాత $50 నుంచి $15కి దిగి, మళ్ళీ అక్కడి నుంచి కూడా పెరగటం గమనించాం. మనకెప్పుడు కూడా ఇవి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల కన్నా కూడా అంతర్జాతీయ పరిణామాలే వీటిని నిర్ణయిస్తాయి. ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అవ్వక ముందు అమెరికన్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఎప్పుడైతే పేపర్ కరెన్సీగా ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరిగిందో, ఆ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో సిల్వర్ అనేటువంటిది డ్రాస్టిక్గా ఒకసారి పడిపోవటం జరిగింది. దాని యొక్క ఎఫెక్ట్తో క్యాష్ మార్కెట్లో కూడా కొంత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంటే మనం టెంపరీగా ఆలోచిస్తేనే ఉన్నాం, ఎవరైతే చాలా అధిక మొత్తంలో స్పెక్యులేషన్ కోసం అని చెప్పి వెండినైనా బంగారాన్ని కొన్నారు, కేవలం ఒక గంట వ్యవధిలోనే ఎంతో వ్యత్యాసాన్ని చూసాం. ఇంతగా వ్యత్యాసం చూడటానికి కారణం ఏంటంటే ఆ పెరుగుదల కూడా న్యాచురల్గా లేకపోవటమే. అంటే ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే వెండి అనేటువంటిది ₹1,00,000 నుంచి ₹4,25,000 పెరగటానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. 4,25,000 నుంచి 3,00,000కి దిగటానికి ఒక గంట సమయం పట్టిందంటే కూడా ఆశ్చర్యం ఏం లేదు. సో ఇవన్నీ కూడా స్పెక్యులేషన్లో జరుగుతున్నటువంటి మార్పులు. అయితే ఈ యొక్క 1 డేకో, 1 అవర్కో, 1 వీక్కో జరిగే పరిణామాలు అలా ఉంచితే, లాంగ్ రన్‌గా అంటే మినిమమ్ ఒక 1 ఇయర్ పీరియడ్‌లో బంగారం, వెండి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని గనక పరిశీలిస్తే, ఖచ్చితంగా 1 ఇయర్‌లో ఈ 2 మెటల్స్ కూడా రేట్స్ ఇక్కడి నుంచి ఇంకా పెరిగేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉదాహరణకి ఇవాళ మనం బంగారం ధరలనే పరిశీలిస్తే, బంగారం ధరలు ఒక స్టేజ్‌లో 1,87,000 వరకు కూడా వెళ్ళి, అక్కడి నుంచి 1,70,000కి రావటం, ఇప్పుడు ఇంకా కాస్త దిగువ కూడా ట్రేడ్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడి నుంచి బంగారం ఒక ₹2,00,000 స్థాయి దాటడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు. అంటే బహుశా ఒక 3 నెలల నుంచి సంవత్సరం లోపు బంగారం 2,00,000 దాటడానికి చాలా ఎక్కువ అవకాశాలున్నాయి. దీనికి ఎన్నో అంతర్జాతీయ పరిస్థితులు, మరెన్నో కారణాలున్నాయి. అందుకని చెప్పి బంగారంలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే, క్రమం తప్పకుండా ప్రతి నెలా కొద్ది మొత్తాన్ని కేటాయించుకుంటూ బంగారంలో పెట్టుబడులు పెడతా వెళ్తే, ముఖ్యంగా గోల్డ్ బీస్ లాంటి వాటిలో ఆన్‌లైన్‌లో ఈ ట్రేడింగ్ చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. అయితే ఇదే సందర్భంలో సిల్వర్ కూడా ఇప్పుడున్నటువంటి ఈ 3,00,000 స్థాయి నుంచి 5,00,000 స్థాయికి కూడా వెళ్ళటానికి కూడా అవకాశాలు ఎంతగానో ఉన్నాయి ఒక 1 ఇయర్ టైంలో. అయితే ఈ పరిణామాల్లో ఇలా ఉండగా, మరోవైపు కొన్ని యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కూడా జరగటం నేను గమనిస్తున్నాను. అంటే ఒకవైపు మనకి బడ్జెట్‌లో ట్యాక్స్ పరంగానేమన్నా సామాన్యుడు ఖచ్చితంగా తాను చెల్లించాల్సిన ట్యాక్స్‌ని కట్టే గోల్డ్ బీస్ ఇలాంటివి ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నాడు. కానీ కొన్ని గోల్డ్ మార్కెట్స్‌లో ఫిజికల్ డెలివరీస్ కేవలం క్యాష్ మీద అందిస్తూ, వాటి మీద జీఎస్టీ లేకుండా డైరెక్ట్‌గా ఇవ్వటం, అలాగే అమ్మినప్పుడు కూడా ఏ జీఎస్టీ లేకుండా క్యాష్ ఇవ్వటం జరుగుతుంది. ఇలా జరుగుతున్నటువంటి వాటి పట్ల జాగ్రత్త వహించి, అటు ఆదాయపు పన్ను అధికారులే కానివ్వండి, జీఎస్టీ అధికారులే కానివ్వండి, వీటి మీద కొంత రైడ్స్ నిర్వహించటము, వాళ్ళకి రావాల్సినటువంటి జీఎస్టీని వసూలు చేసుకోవటము, ఆదాయపు పన్ను రావాల్సిన దాన్ని కూడా వసూలు చేసుకోవటం చేస్తే, ఇది కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు పెరిగి, తద్వారా బడ్జెట్‌లో సామాన్యులకు ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే ఎవరైతే లా అబైడింగ్ సిటిజన్ ఉంటారో, వాళ్ళు ఈ సందర్భంగా ఏ పద్ధతి అవలంబిస్తే బాగుంటుందంటే, నా దృష్టిలో వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్‌లో గనక వీటిని తీసుకుంటే, జీఎస్టీ చెల్లించి మీరు తీసుకున్నప్పటికి కూడా మీకు ఓవరాల్‌గా ఫెయిర్ ప్రైస్‌లోనే ఈ సిల్వర్ గానీ, గోల్డ్ గానీ లభిస్తుంది. ఆ విధంగా క్రమం తప్పకుండా ఎవ్రీ మంత్ తీసుకుంటా వెళ్తే, ఒక 4, 5 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకుని చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు
ఎవరైనా కానీ ఒక 4, 5 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లకైనా, మగపిల్లకైనా పెళ్ళిళ్ళు చేయాలనుకున్నప్పుడు, ఆ పర్పస్‌లో గోల్డ్ అయినా, సిల్వర్‌నైనా అక్వైర్ చేద్దాం అనుకుంటే, క్రమం తప్పకుండా ప్రతి నెలా కూడా ఇలా ఆన్‌లైన్‌లో డిజిటల్ ఫామ్‌లో గనక గోల్డ్ అండ్ సిల్వర్‌ని కొనుక్కుంటా వెళ్తే, అలా చేస్తున్న క్రమంలో వాళ్ళు ఆదాయ పన్నులే కానివ్వండి, లేకపోతే జీఎస్టీలే కానివ్వండి, ప్రాపర్‌గా చెల్లించి తీసుకుంటున్నారు కాబట్టి, వారికి ఏ భయము ఉండదు. అలాగే ప్రభుత్వాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సామాన్యులకి బడ్జెట్ అలొకేషన్స్‌ని పెంచడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుందమ్మ. అయితే ప్రస్తుతం చూస్తే సిల్వర్ ఒక్కసారిగా 1,25,000 తగ్గిపోయింది. అదేవిధంగా బంగారం చూసుకున్నట్లయితే కూడా 30,000-35,000 వరకు కూడా తగ్గుముఖం పట్టింది. అయితే భవిష్యత్తులో తులం బంగారం 50,000కే వస్తుంది. సో ఇప్పుడు ఎవరూ కొనుగోలు చేయకండి. ఎందుకంటే భారీ హెచ్చుతగ్గులను చూస్తున్నాం కాబట్టి ఆవేశపడిపోయి పెట్టుబడులు పెట్టకండి, కొనకండి అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే జనాలు మిస్‌లీడ్ అవుతున్నారు అంటారా? మీరేం చెప్పాలనుకుంటున్నారు? నిజానికి ఎవరైనా గనక బంగారము తులం అంటే ఒక 10 గ్రాముల బంగారము మనకి రూ. 50,000కి వస్తుందని ఎవరైనా చెప్పారు అంటే, కేవలం సామాన్యుల్ని మభ్యపరిచి, వారు పెట్టుబడి పెట్టే అవకాశం లేకుండా చేయటమే అవుతుంది. బంగారం ధరలు 50,000 మాట దేవుడెరుగు. అసలు 1,50,000కి రావటం కూడా అంత ఈజీ కాదు. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరొక మాట అన్నారు. ఏంటి? వెండి ఒక్క రోజులోనే 1,25,000 తగ్గిందని. అయితే మళ్ళా 3 రోజుల్లో ఆ 1,25,000 వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే బంగారం కూడా కాస్త తగ్గింది కూడా కేవలం తాత్కాలికమే. ఇక్కడి నుంచి ఇంక పెరిగే మాటే తప్పితే, సమీప భవిష్యత్తులో ఒక రానున్నటువంటి కేవలం 10 రోజుల్లోనే కాదు, రాను 4, 5 సంవత్సరాల కాలంలో కూడా బంగారం రూ. 1,00,000కి రావటం కూడా అసాధ్యం. దీన్నన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని సామాన్యులు మిస్‌లీడ్ అవ్వకుండా, బంగారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో వెనకంజ వేయకుండా, క్రమం తప్పకుండా ప్రతి నెలా కూడా కాస్త కాస్త మొత్తాన్ని ఈ బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తేనే వాళ్ళ ప్రయోజనకరంగా ఉంటుంది. తగ్గినప్పుడల్లా మరి కాస్త ఎక్కువ కొనే ప్రయత్నమే చేయాలి తప్పితే, ఇంకా ఇంకా తగ్గిపోతుందనేటువంటి దురాశకి పోతే ఎప్పటికీ బంగారాన్ని, వెండిని కొనలేనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వాస్తవానికి దగ్గరగా ఆలోచించి ముందుకు వెళ్తే మీ భవిష్యత్తుని మీరు సరిగ్గా నిర్ణయించుకునే వాళ్ళు అవుతారు. నిజానికి ట్రేడర్స్, ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఉండే వాళ్ళ యొక్క ఆలోచనలు వేరు. పెట్టుబడిదారు ఎవరైతే వాళ్ళ అవసరాల కోసమో, భవిష్యత్తు వివాహాలకు కానీ, దేనికైనా కానీ అవసరాల కోసం కొనుక్కునే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ వేరు. భవిష్యత్తు అవసరాల కోసం కొనుక్కునే వాళ్ళు ఇప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా వాళ్ళ కొనుగోలుని కొనసాగించుకోవటమే వాళ్ళకెంతో ప్రయోజనకరం అని చెప్పి నేను చెప్తానమ్మ. సరే అయితే మనకి ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా గోల్డ్ పర్చేస్ చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా కూడా అధిక మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా వెండి కూడా కొనుగోలు చేస్తుంది. ఈ పరిణామాలన్నీ కూడా బంగారం, వెండి ధరలు పెరిగే విధంగా కూడా ప్రోత్సహిస్తున్నాయని అంటున్నారు. అయితే భవిష్యత్తులో వేరే ఏ దేశమైనా అమ్మడానికి ముందుకు వస్తే వీటిలలో మనకు మళ్ళీ మార్పులు కనిపించే అవకాశం కూడా ఉంది అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజానికి ఆ అవకాశాలు చాలా తక్కువమ్మ. ఇప్పుడేంటంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రతి దేశము కూడా బంగారం నిల్వలను ఇంకా ఇంకా పెంచుకునే ప్రయత్నాలే చేస్తున్నాయి. ఒకప్పుడు ఏంటంటే డాలర్ నిల్వలని ఒక సేఫ్ హెవెన్‌గా భావించేవాళ్ళు. ఇప్పుడు డాలర్‌ని సేఫ్ హెవెన్‌గా ఎవరూ భావించట్లేదు. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అందరూ తెలుసుకోవాల్సిన ఒక రహస్యం ఏంటంటే, ఎప్పుడైతే డాలర్ వొలటిలిటీ ఇండెక్స్‌లో తీవ్రమైనటువంటి మార్పులొస్తాయో, ఆ వొలటిలిటీ ఇండెక్స్ గనుక పెరిగితే దాని యొక్క పరిణామం ఈ ధరల మీద కూడా ఉంటుంది. అందుకని చెప్పి మనం ఈ యొక్క పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే నేను చెప్పేదేంటంటే, ఒక దేశం అమ్మటానికి ప్రయత్నిస్తే మరో 4 దేశాలు కొనటానికి ముందుకొస్తాయి. అందుకని చెప్పి ఓవరాల్‌గా బంగారం యొక్క డిమాండ్ గానీ, సిల్వర్ యొక్క డిమాండ్ గానీ రానున్నటువంటి ఒక 10 సంవత్సరాల వరకు కూడా తగ్గేటువంటి మాటే లేదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా మీరు వెండి విషయాన్ని తీసుకుంటే, వెండికి ఉన్నటువంటి ఇండస్ట్రియల్ డిమాండు ఇంకా ఇంకా పెరిగేదే గానీ తగ్గేది గాదు. అందువల్ల వీటిని దృష్టిలో ఉంచుకొని ఇంకా ఏదో ఒక దేశం రేపొద్దున భవిష్యత్తులో ఏదైనా అమ్ముద్దేమో, ఆ రోజున మనకు బాగా చౌకగా వస్తాయనేటువంటి ఆశ పడొద్దు. భారతదేశం కూడా వెండిని, బంగారాన్ని ఇంకా ఇంకా కొనే ప్రయత్నాల్లోనే ఉంది. అదే గాకుండా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆ బాటలోనే వెళ్తున్నాయి. అందుకని చెప్పి ప్రతి ఒక్క దేశం కూడా ఇంకా నిల్వలను పెంచుకునే ఆలోచనలోనే ఉన్నాయి. ఏదన్నా ఒక దేశం ఒకవేళ అమ్మినా 4 దేశాలు కొనేటువంటి దానికి ముందుకొస్తాయి కాబట్టి, రానున్న రోజుల్లో కూడా ఈ ధరల్లో డ్రాస్టిక్‌గా పడే అవకాశాలు తక్కువ. ఒక రోజు తగ్గితే లేదా 2 రోజులు తగ్గితే, 3 రోజులు తగ్గితే కూడా భయపడక్కర్లేదు. ఆ తర్వాత 3 రోజులు మళ్ళా పెరిగే అవకాశాలు ఎక్కువగుంటాయి. ఓవరాల్‌గా బుల్ రన్ మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్‌లో కంటిన్యూ అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి కాబట్టి, దాన్ని దృష్టిలో ఉంచుకొని సిస్టమాటిక్ వేలో వీటిలో ఇన్వెస్ట్ చేయటం చాలా మంచిదమ్మా.
సార్ ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్ల వైపు అనేక మంది ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వారికి మీరు ఎట్లాంటి సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్‌ల్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో, విపరీతమైనటువంటి లాభం వచ్చిన రోజున వాటిలో లాభాలు స్వీకరించాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం సిల్వర్ రేట్ 4,25,000 లేకపోతే బంగారం రేటు 1,90,000 స్థాయికెళ్ళింది. ఆ ఈటీఎఫ్‌లో కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి మీద 100%, 200% రిటర్న్ వచ్చిందనుకోండి. తక్షణమే ఆ లాభాలను స్వీకరించేసేయాలి. స్వీకరించి మళ్ళా తగ్గినప్పుడల్లా మళ్ళా ఖచ్చితంగా పెట్టుబడులు మళ్ళా కొనసాగించాలి. ఎప్పుడైతే లాభాలను ఒకవైపు స్వీకరించి మళ్ళా తగ్గినప్పుడు పెట్టుబడులు పెడతాం కంటిన్యూ చేస్తారో వాళ్ళకి ఆ బెనిఫిట్ వల్ల మరిన్ని ఈటీఎఫ్ యూనిట్లు కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఓవరాల్గా మరీ ఎక్కువ లాభం వచ్చినప్పుడు లాభాలను స్వీకరించడము, బాగా తగ్గినప్పుడు మరింత ఎక్కువ కొట్టము, ఈ యొక్క స్ట్రాటజీలోకి వెళ్తే సామాన్యులకు కూడా దీనిలో ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉందమ్మా. ప్రస్తుతం చూస్తే వెండి మనకు 3 లక్షల వరకు వచ్చి ఆగింది. అదేవిధంగా బంగారం కూడా 1,57,000, 58,000 వరకు కూడా ఉంది. అయితే ఇది మళ్ళీ 2 లక్షలను చేరుకోవడం కానీ, లేదంటే వెండి మళ్ళీ 3, 4 లక్షలు అంటే 4 లక్షల వరకు వెళ్ళడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అంటారు? మీకేమనిపిస్తుంది? నా దృష్టిలో ఇవి రెండు కూడా ఎగ్జాక్ట్ టైం పీరియడ్ ఎవరం కూడా గెస్ చేయలేం కానీ చాలా కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం సంభవించవచ్చు. అంటే లెస్ దాన్ 1 మంత్లోనే సిల్వర్ మళ్ళా 4 లక్షలను కూడా చూసే అవకాశం ఉంది. అలాగే బంగారం అయితే మాత్రం 2 లక్షల రూపాయలు దాటడానికి ఒక 3, 4 నెలల కన్నా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. హై టు హైలో కూడా లెస్ దాన్ 1 ఇయర్లో మనం ఒక 1 ఇయర్లో వచ్చినా కూడా 3 లక్షల నుంచి 4 లక్షలకి 33% ఇన్ 1 ఇయర్ రిటర్న్ అంటే ఏ అసెట్ క్లాసు కూడా అటువంటి రిటర్న్ అందించేటువంటి అవకాశం లేదు. అలాగే బంగారంలో కూడా ఇప్పుడున్న రేట్ నుంచి 2 లక్షలకి వెళ్తే ఒక 25% రిటర్న్ 1 ఇయర్లో వస్తే కూడా అంత రిటర్న్ మరే అసెట్ క్లాసు అందించట్లేదు. అందుకని చెప్పి పెట్టుబడి పెట్టే వ్యక్తి ఆ టార్గెట్స్ని పెట్టుకుని 1 ఇయర్ వరకు కూడా రెడీ అయితే టార్గెట్ 10 రోజుల్లోనే రీచ్ అయితే 3 రోజుల్లోనే రీచ్ అయితే లాభం స్వీకరించడం, లేకపోతే ఆ 1 ఇయర్ పీరియడ్ని వెయిట్ చేయటం, ఇది కరెక్ట్ స్ట్రాటజీ అవుతున్నాం. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా అంటే భారీగా పెరిగినటువంటి బంగారం, వెండి ధరలు మళ్ళీ ఒక్కసారిగా దిగొచ్చాయి. మనకు వెండిలో దాదాపు 1,25,000 తగ్గుదల చూసాము. అదేవిధంగా బంగారంలో కూడా 25 నుంచి 35,000 వరకు కూడా కరెక్షన్ అనేది చూసాము. అయితే ఇది తాత్కాలికం మాత్రమే అని ఆర్థికవేత్తలు అయితే చెప్తున్నారు. భవిష్యత్తులో మనకు బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశాలే తప్ప 1,00,000 దిగువకు వచ్చేటువంటి అవకాశాలు మాత్రం కనిపించట్లేదు అని అంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, కొనాలి అనుకున్నా సరే ఎంతో కొంత కొనుగోలు చేసి పెట్టుకోవడము, అదేవిధంగా సమయానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టడము, లాభాలు వచ్చినప్పుడు వాటిని తీసుకోవడం కూడా మంచిది అని ఆర్థికవేత్తలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.